ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో బాబాకు తొలి హారతి పళ్ళాన్ని పట్టుకొని హారతి ఇచ్చిన తాత్యా సాహెబ్ నుల్కర్ గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. షిరిడీలో శాశ్వతంగా ఉండాలని కోరిక కలిగింది తాత్యా సాహెబ్ నుల్కర్కి. పండరీపురంలో సబ్ జడ్జిగా పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రసిద్ధ విఠోబా ఆలయం యొక్క హక్కులకు సంబంధించిన కోర్టులో ఒక కేసు తాత్యా సాహెబ్ నుల్కర్ ముందుకు వచ్చింది. మరియు నుల్కర్ సాధారణ సత్య స్వభావం ప్రకారం ప్రజలకు ఊహించని నిర్ణయాన్ని తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత సెలవు తీసుకొని తన కుటుంబంతో కలిసి షిరిడీకి వెళ్ళారు తాత్యా సాహెబ్ నుల్కర్. బాబా తాత్యాను చూసి ప్రేమగా, తాత్యాబా, మీరు రావడం మంచిది. మీరు ఎంతకాలం షిరిడీలో ఉంటారు అని అడిగారు బాబా. దానికి తాత్యా సాహెబ్ నుల్కర్, బాబా, నాకు ఈ ప్రదేశం వదిలి వెళ్ళాలని అస్సలు అనిపించడం లేదు. ఇప్పుడే విఠోబా ఆలయం కేసు తీర్పు ఇచ్చి వచ్చాను. నాకు మళ్ళీ కలం పట్టుకోవాలని లేదు. బాబా, నేను ఇక్కడే షిరిడీలోని ఉండిపోతాను, నన్ను ఇక్కడ ఉండనివ్వండి బాబా అని అడిగారు. అప్పుడు బాబా, సరే తప్పకుండా మీరు ఇక్కడే ఉండండి షిరిడీలో అని అన్నారు. నుల్కర్ ఎంతో సంతోషంగా తన కుటుంబంతో సహా ఎంతో చిన్న గదిలో బాబా గారి కోసం షిరిడీలోనే నివాసం ఉండిపోయారు. శ్రీ తాత్యా సాహెబ్ నుల్కర్ ఒక జడ్జి స్థాయిలో ఉన్నా కూడా ఆ రోజుల్లో అన్ని వస్తువులు ఏమీ ఉండేవి కాదు షిరిడీలో. అయినా కూడా తన సద్గురు యొక్క చరణాల దగ్గర ఉండాలని ఆ చిన్న గదిలోనే కుటుంబంతో సహా ఉండిపోయారు. తన పాఠశాల స్నేహితుడు రాక తాత్యా సాహెబ్ మరియు బాబూ సాహెబ్ అలియాస్ నీలకంఠ రామచంద్ర సహస్రబుద్ధే, వీళ్ళిద్దరూ కూడా పూణే హై స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు మంచి స్నేహితులు. కానీ ఆ తర్వాత 25-30 సంవత్సరాలు కలుసుకోలేదు. బాబా దర్శనం కోసం నీలకంఠ సహస్రబుద్ధే అనే వ్యక్తి వస్తాడు. అది ఎలా అంటే, అసలు షిరిడీకి ఎలా వచ్చారు ఈ నీలకంఠ సహస్రబుద్ధే? ఒకసారి విల్లేపార్ల నుంచి దీక్షిత్ గారు, నానాసాహెబ్ చందోర్కర్ గారు షిరిడీకి వెళ్తూ మార్గ మధ్యలో ఒక మిత్రుడి ఇంట్లో ఆగుతారు. ఆ మిత్రుడు ఇంట్లో ఈ నీలకంఠ సహస్రబుద్ధే ఉంటారు. వారు అక్కడ బాబా గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీక్షిత్ అడుగుతారు, మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళారా అని నీలకంఠ సహస్రబుద్ధేను. వెళ్ళలేదు, వెళ్దామని అనుకుంటున్నాను. మరి ఎందుకు మీరు వెళ్ళలేదు అని దీక్షిత్ అడిగితే, మా మిత్రులతో కలిసి వెళ్దాం అనుకున్నాను. మా మిత్రులు వేరే పని మీద వెళ్ళలేకపోయారు, నేను కూడా వెళ్ళలేకపోయాను అని చెప్తారు నీలకంఠ సహస్రబుద్ధే. తిరిగి కాకాసాహెబ్ దీక్షిత్ మళ్ళీ ఇలా అడుగుతారు, అయితే మరి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు షిరిడీకి మీరు? నీలకంఠ సహస్రబుద్ధే ఇలా జవాబిస్తారు, అంటే నేను ఒక వారం తర్వాత వెళ్దాం అనుకుంటున్నానండి దీక్షిత్ గారు. ఎందుకంటే నా పెన్షన్ ఇంకా రాలేదు. నా పెన్షన్ వచ్చిన తర్వాత నా చేతిలో డబ్బులు ఉంటాయి కదా, ఆ తర్వాత షిరిడీకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తారు. తిరిగి దీక్షిత్ గారు ఈ విధంగా చెప్తారు, సరే మీ పెన్షన్ పని దబోల్కర్ చూసుకుంటారులేండి. ఇక్కడ మీరు ఒక పని చేయండి, మాతో పాటు వచ్చేయండి షిరిడీకి. నేను మీకు 10 రూపాయలు ఇస్తాను, మీకు పెన్షన్ వచ్చాక నాకు ఇద్దరు కానీ అని దీక్షిత్ గారు చెప్తారు. సరే అని ఆ 10 రూపాయలు తీసుకొని నీలకంఠ సహస్రబుద్ధే షిరిడీకి ప్రయాణం అవుతారు. వెళ్తున్నప్పుడు ట్రైన్లో కోపర్గాంకు చెందిన ఒక యువకుడు ట్రైన్లో పరిచయమై నీలకంఠ అడుగుతారు ఆ యువకుడికి, నీకు షిరిడీ సాయిబాబా తెలుసా అంటే, నాకెందుకు తెలియదు, ఆ పిచ్చి ఫకీరు అని చెప్తాడు. ఇదేమిటి ఇలా చెప్పాడు అనుకుంటారు. షిరిడీకి వెళ్తారు. కోపర్గాంలో దిగి షిరిడీకి వెళ్తారు. దీక్షిత్ గారు వెళ్ళేటప్పుడు ఒక ఉత్తరం రాసి ఇస్తారు శ్యామా గారికి ఇవ్వమని. ఫలానా వ్యక్తి వస్తున్నాడు, అతనికి వసతి భోజనం ఏర్పాట్లు మీరు చూడండి. అతను షిరిడీలో దిగిన తర్వాత శ్యామ ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు. నీలకంఠ సహస్రబుద్ధే వెళ్ళేసరికి ఆ వ్యక్తిని చూసి నీలకంఠ ఇలా అనుకుంటారు, ఏదో ఆలోచన వస్తుంది. శ్యామ ఎదురుగా ఉన్న వ్యక్తి
నాకు తెలిసిన వారిలాగే ఉన్నారు అని గుర్తుపట్టి వెళ్ళి పలకరిస్తారు. మీరు నుల్కర్ కదా? నుల్కర్కు ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఎవరు అంటే, నువ్వు నేను చిన్నప్పుడు 15 ఏళ్ల వయసులో మనం కలిసి చదువుకున్నాం అని చెప్తారు నీలకంఠ శాస్త్రబుద్ధే. అప్పుడు తాత్యాసాహెబ్ నుల్కర్ ఎంతో సంతోషపడి గుర్తుకు వస్తారు తన చిన్ననాటి స్నేహితుడు అయిన నీలకంఠ శాస్త్రబుద్ధే. అతన్ని కౌగులించుకొని బాబాగారి దర్శనానికి తీసుకొని వెళ్తారు తాత్యాసాహెబ్ నుల్కర్. బాబాను దర్శించుకోవడానికి ఇద్దరూ కలిసి మసీదుకు వెళ్తారు. నీలకంఠ శాస్త్రబుద్ధే బాబా పాదాలకు నమస్కరిస్తారు. బాబా ఒక మాట అంటారు, నువ్వు నుల్కర్ను సేవించుకో, నీకు మంచి జరుగుతుంది అంటారు. ఇదేంటి బాబా ఇలా అన్నారు అని ఆలోచిస్తారు. ఇద్దరికీ ఏమీ అర్థం కాదు ఎందుకు బాబా ఆ మాట అన్నారు అన్న విషయం. ఇదే మాట 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు కూడా బాబా అదే మాట అంటారు. తాత్యాసాహెబ్ నుల్కర్కు శాస్త్రబుద్ధేకు బాబా ఎందుకు అలా అంటున్నారు అన్న విషయం అర్థం కాలేదు. కానీ సరదాగా నీలకంఠ శాస్త్రబుద్ధే పదే పదే తాత్యాసాహెబ్ నుల్కర్ను, మీ గురువు ఆదేశాల ప్రకారం నేను మీకు ఏ సేవ చేయాలి, ఇప్పుడే చెప్పండి, మీరు ఏ సేవ చెప్తే ఆ సేవ చేస్తాను అని అనేవారు. తాత్యాసాహెబ్ నుల్కర్ ఒకసారి ఇలా అంటారు, బాబా ఆజ్ఞలు అంతరార్థం ఏమిటో బాబాకే తెలుసు. సమయం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. అయితే దయచేసి మీ హాస్య మర్యాదలను ఆపండి. దానివల్ల నాకు చాలా బాధగా ఉంది అంటారు తాత్యాసాహెబ్ నుల్కర్. సరే, తనతో తెచ్చుకున్న 10 రూపాయలు అయిపోతాయి. ఎన్ని రోజులు ఉంచుతారో బాబా తెలీదు. తిరిగి వెళ్ళిపోవడానికి బాబా అనుమతి ఇవ్వటం లేదు. ప్రతి 2 రోజులకు మాధవరావు దేశపాండే శ్యామ వెళ్ళి బాబాను అడగడం. చాలాసార్లు బాబా సరేలే రేపు చూద్దాం అని అనేవారు తప్ప తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చేవారు కాదు. దాదాపు 45 రోజుల పైన అయిపోతుంది. షిరిడీలో ఉండిపోతారు నీలకంఠ శాస్త్రబుద్ధే. ఒకరోజు ఎంతో బ్రతిమలాడతారు నీలకంఠ శాస్త్రబుద్ధే, ఇవాళ ఎలాగైనా నాకు అనుమతి ఇప్పించండి, నేను తిరిగి మా ఊరు వెళ్ళాలి అనేసి శ్యామాన్ అంటే మాధవరావు దేశపాండే మళ్ళీ బాబాను అడగడం మొదలు పెడతారు. అప్పుడు బాబా కోపంతో, వాడిని ఇక్కడే ద్వారకామాయిలో ఒక మూలన కుక్కలా పడి ఉండని, వాడితో మనకి పని ఉంది, నువ్వు వెళ్ళు, నీకు ఈ విషయం ఏమీ అర్థం కాదు శ్యామా అని అంటారు బాబా. 15 రోజుల తర్వాత తాత్యాసాహెబ్ నుల్కర్కు మధుమేహం కారణంగా పిరుదులపై వాపుతో కూడిన కురుపు వచ్చి అస్వస్థకు గురి అవుతారు. నెమ్మదిగా ఆ కురుపులు సంఖ్య పెరిగి తాత్యాసాహెబ్ నుల్కర్ అనారోగ్యం మరింత తీవ్రమైంది. తన స్నేహితుడైన నీలకంఠ శాస్త్రబుద్ధే ఎల్లప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. కాబట్టి తాత్యాసాహెబ్ నుల్కర్ పక్కనే రాత్రి పగలు ఉండి సేవ చేసేవాడు నీలకంఠ శాస్త్రబుద్ధే. తాత్యాసాహెబ్ నుల్కర్కు పూర్తిగా నయం అయ్యే వరకు షిరిడీని విడిచి వెళ్ళకూడదు అని కూడా నిర్ణయం తీసుకుంటారు నీలకంఠ. తాత్యాసాహెబ్ నుల్కర్కు 2 కుమారులు. వారు కూడా అక్కడే ఉంటారు షిరిడీలో. వారు కూడా సేవ చేస్తూనే ఉంటారు. తాత్యాసాహెబ్ నుల్కర్ పెద్ద కుమారుడైన వామన్రావు నుల్కర్ LM&S డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వైద్యుడు. ఆ చిన్న గ్రామంలో మందులు లేదా ఆపరేషన్ చేయడానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. అందువల్ల డాక్టర్ అయిన వామన్ రావు బొంబాయికి వెళ్ళి మందులు, ఆపరేషన్కు పరికరాలు తెచ్చి ఆ కురుపులకి ఆపరేషన్ చేసి కట్టుకడతారు. నీలకంఠ శాస్త్రబుద్ధే కూడా అక్కడ ఒక నర్సులాగా అన్ని సమయాల్లో చాలా అప్రమత్తంగా ఉండేవాడు. రాత్రిపూట తాత్యాసాహెబ్ నుల్కర్ నెమ్మదిగా పిలిచిన నీలకంఠ శాస్త్రబుద్ధే వెంటనే లేచి ఏమి అవసరమో అడిగి ఆ పని చేసేవాడు. కానీ తాత్యాసాహెబ్ నుల్కర్ అనారోగ్యం మరింత ఎక్కువైంది. కానీ మానసికంగా ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడూ బాబాను వైద్యం కోసం కానీ తన కోసం కానీ ప్రార్థిస్తున్నట్లు కనిపించేది కాదు. నెమ్మదిగా శరీరం పైన 11 కురుపులు కనిపించాయి. దుస్తులు ధరించేటప్పుడు అవి చాలా తీవ్రమైన భరించలేని నొప్పి కలిగించేవి. అయినప్పటికీ అన్నిటినీ ప్రశాంతంగా భరించేవారు తాత్యాసాహెబ్ నుల్కర్.
ఎల్లప్పుడూ మసీదులో ఏమి జరుగుతుందో, బాబా ఏమి చెప్పేవారో మొదలైన వాటినన్నిటినీ కూడా అడుగుతూ సాయి నామాన్ని నిరంతరం స్మరించేవారు. నూల్కర్ గారి తల్లి సహోదరులు జల్గావ్లో ఉంటున్నారు. వారిని పిలవాలా అని అడిగితే, వద్దు, వారిని ఇబ్బంది పెట్టవద్దు, నేను ఎవ్వరినీ చూడాలని అనుకోవడం లేదు అని చెప్పారు. ఆ తర్వాత తాత్యాసాహెబ్ నూల్కర్కు అద్భుతమైన దర్శనం కలిగింది బాబాగారిది. సాటేవాడలో మంచం మీద పడుకోవలసి రావడంతో తాత్యాసాహెబ్ నూల్కర్ బాబాగారి దర్శనం కోసం మసీదుకు కూడా వెళ్ళలేకపోయేవారు. బాబా కూడా లెండీబాగ్కు 2 సార్లు నడవడం తప్ప సాధారణంగా షిరిడీలో ఎవ్వరి నివాసానికి లోనికి వెళ్ళేవారు కాదు బాబా. తాత్యాసాహెబ్ మంచం మీద నుండి లేవలేకపోయినందువలన చాలా రోజులు బాబా పాదాలను చూడలేకపోయారు. ఎంతో బాధగా ఉంది. బాబాను చూడాలని ఎంతో తపనగా ఉంది తాత్యాసాహెబ్ నూల్కర్కు. బాబా గురించి తప్ప వేరే ఆలోచన లేదు. బాబా యొక్క సుగుణ రూపాన్ని చూడలేకపోవడంతో అతని మనసు చాలా బాధ కలిగింది. ఒకరోజు తన కొడుకైన డాక్టర్ వామన్ రావుతో బాబా దగ్గరికి వెళ్ళి వారి దర్శనం కోరుతున్నట్లు చెప్పమన్నారు. తాత్యాసాహెబ్ నూల్కర్ కుమారుడైన వామన్ రావు అలాగే వెళ్ళి బాబా గారికి చెప్పడానికి మసీదుకి వెళ్తారు. బాబా ఇలా అంటారు, సరే, ఆయనకు దర్శనం ఉంటుంది, ఆ భగవంతుడు ఎప్పుడూ మంచే చేస్తాడు అని చెప్తారు. వామన్ రావు మసీదుకు వెళ్ళినప్పుడు 1-2 చిన్నపిల్లలు తప్ప మరెవ్వరూ లేరు. ఆ పిల్లలు వచ్చినప్పుడు బాబా వారితో ఆనందంగా ఆడుకునేవారు. బాబా వారితో జోకులు వేసేవారు, ప్రేమతో ముద్దులు పెట్టుకునేవారు. మరియు లక్ష్మణ్ మామ, మాధవరావ్ దేశపాండే మామగారైన లక్ష్మణ్ మామ కుమారుడు బాపాజీ కూడా అక్కడే ఉన్నాడు. గ్రామ రహదారుల్లోని అప్పుడే ఎవరో బట్టలు అమ్మే వ్యాపారి ఆ దారిని వెళ్తూ ఉన్నాడు. కొంతమంది గ్రామస్తులు అతన్ని పిలిచి వరండాలో కూర్చొని వివిధ రకాలైన వస్త్రాలు చూడటం ప్రారంభించారు. బాపాజీ అక్కడికి వెళ్ళి వస్త్రాలను చూసి తన తలకు కట్టుకోవడానికి ఒక బ్రోకెడ్ చదరపు వస్త్రం అంటే పట్టు వస్త్రం కావాలని కోరుకున్నాడు. కాబట్టి బాపాజీ ఒక ఎరుపు రంగు బ్రోకెడ్ ముక్కను తీసుకొని బాబా వద్దకు వచ్చి, బాబా, నేను దీన్ని తీసుకోవచ్చా అని అడిగాడు. కాబట్టి బాపాజీ ఆ వస్త్రాన్ని విప్పి తలకు కట్టి బాబా పాదాలకు నమస్కరించాడు. బాబా ప్రేమగా బాపాజీ తన తలపై ఉన్న వస్త్రాన్ని తీసి బాబా తలపై ఉంచి నవ్వడం ప్రారంభించారు. బాబా కూడా దానిని కొంతసేపు వారి తలపై ఉండనిచ్చి ఆడంబరంగా చుట్టూ చూస్తూ ఒక చిరునవ్వు నవ్వారు. తర్వాత బాబా దాన్ని తీసి బాపాజీ తలపై పెట్టారు. బాపాజీ మళ్ళీ దానిని బాబా తలపై ఉంచాడు. బాబా మళ్ళీ దానిని బాపాజీ తలపై తిరిగి పెట్టారు. ఇది చూసిన తర్వాత వామన్ రావు, తాత్యాసాహెబ్ నూల్కర్ కుమారుడైన వామన్ రావు వాడాకు తిరిగి వచ్చాడు. ఎప్పటిలాగే మసీదులో ఏం జరిగిందో, బాబా ఏం చెప్పారో తాత్యాసాహెబ్ నూల్కర్ అడిగారు. వామన్ రావు పై జరిగిన సంఘటన చెప్పడానికి తగినంత ముఖ్యమైనది కానందున వామన్ రావు ప్రత్యేకంగా ఏమీ జరగలేదు నాన్న మసీదులో అని బదులిచ్చాడు. తాను చెప్పిన విషయం బాబాకు చెప్పావా అని మళ్ళీ అడిగారు. చెప్పాను నాన్న అని బదులు చెప్పారు వామన్ రావు. కానీ తాత్యాసాహెబ్ నూల్కర్కి సంతృప్తి చెందలేదు. తన కుమారుడు అయిన వామన్ రావుని మళ్ళీ విచారించి మసీదులో ప్రారంభం నుండి చివరి వరకు జరిగిందంతా చెప్పమని అడిగారు. కాబట్టి వామన్ రావు బాపాజీ బ్రోకెడ్ వస్త్రం గురించి పైన పేర్కొన్న సంఘటన అంతా కూడా వివరించి చెప్పారు. ఆ విషయం వింటూ తాత్యాసాహెబ్ నూల్కర్ కళ్ళ నుంచి నీళ్లు కారడం ప్రారంభించాయి. అతను పూర్తిగా కదలకుండా ఉన్నాడు. కారణం అడిగితే తాత్యాసాహెబ్ నూల్కర్ ఇలా చెప్పారు, నేను బాబాను దర్శనం చేసుకున్నానని చెప్పు అని అన్నారు. వివరించమని అడిగారు వామన్ రావు. సాటేవాడలో పడుకొని ఉన్న తనకు బాబా తన కళ్ళకు ముందు అదే లీల చేస్తున్నట్లు తనకు చూపించారని చెప్పారు. ఒక బాలుడు బాబా తలపైన పెద్ద ఎర్రటి మందారం పువ్వు ఉంచారు. బాబా అదే పువ్వుని ఆ బాలుడు తలపై ఉంచారు. ఆ బాలుడు మళ్ళీ బాబా తలపై పువ్వుని ఉంచాడు. బాబా మళ్ళీ దానిని ఆ బాలుడి తలపై తిరిగి పెట్టారు. ఆ విధంగా
తాత్యాసాహెబ్ నుల్కర్ యొక్క కోరిక నెరవేరింది. బాబా గారి యొక్క దర్శనం కావాలని కోరుకున్నారు. కాబట్టి ద్వారకామాయి మసీదులో ఏం జరిగిందో అదే స్పష్టంగా మళ్ళీ తాత్యాసాహెబ్ నుల్కర్కు సాటేవాడలో పడుకున్న అదే సంఘటనను బాబా చూపించారు. నుల్కర్ ఎంతగా బాబా గారి దర్శనం కావాలని తపన పడ్డారో వారి కుమారుడైన వామన్ రావుని పంపించారు. తప్పకుండా దర్శనం ఉంటుందని బాబా గారు అనిన వెంటనే నుల్కర్ గారికి మసీదులో బాబా ఏ విధంగా అయితే బాపాజీకి చేశారో అదే విధంగా కళ్ళకు కట్టినట్టుగా సాటేవాడలో పడుకున్న తాత్యాసాహెబ్ నుల్కర్కి చూపించారు. మరెన్నో విషయాలు తాత్యాసాహెబ్ నుల్కర్ గారి కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.